గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాజకీయం ఎట్లా నడుస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఒకటే చర్చ, కవిత గారు పార్టీ పెడతారా, ఏమవుతుంది కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆర్ బీఆర్ఎస్లో ఏమవుతుంది? 25 సంవత్సరాలు అయిపోయింది పార్టీ, కానీ ఆ ఖుషి ఏడ లేకుండా మరి 25 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచే బీఆర్ఎస్ పార్టీలో ఏమంటారు అసలు ఒక టైప్ ఆఫ్ అలజడి అనమాట. కారణం ఏంది? సరే, డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి, అంటే రాజకీయ పార్టీల నుంచి ఒపీనియన్స్ వస్తున్నాయి, దట్స్ ఆల్ రైట్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తను చెప్తే అథెంటిక్గా ఉంటుంది అనిపించింది. అందుకని మనతో పాటు ఉన్నారు రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు, రేగుల పార్టీ. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడంతోని. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎట్లున్నారు మ్యామ్? ఓకే అండి. ఏమవుతుందో ఏం అర్థమవుతలేదు మ్యామ్ అసలు. అంటే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మీరు కేసీఆర్ గారి అన్న కూతురు కాబట్టి మీకు ఇంకా మంచిగా తెలుస్తుంది అసలు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది మీరే చెప్పాలి. ఇంకా ఏమవుతుంది? డిఫరెంట్ టాక్స్, అంటే కవిత గారు పార్టీ పెడతారనో, దూతలు పోయినరు ఆమె దగ్గరికి, చర్చలు జరుపుతున్నారనో, బుజ్జగిస్తున్నారనో, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మ్యామ్? కవిత పార్టీ పెట్టడానికి ప్రిపేర్ అయ్యింది, అది వాస్తవం. ఓ, రాయబారానికి వెళ్ళింది వాస్తవం. ఇంకా సెట్ అవ్వలేదు అనేది వినిపిస్తుంది, కాంప్రమైజ్ అవ్వలేదు అనేది వినిపిస్తుంది. ఓకే. ఏంది మ్యామ్ తనకున్న ప్రాబ్లం ఏంది అసలు? గంత మంచిగా ఉండే కదా 25 సంవత్సరాలు పార్టీ సెలబ్రేషన్ అంత పెద్దగా చేసుకున్న తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంది? అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనే దాంట్లో డయాస్ మీద కవిత పిక్ లేదు, మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు. సో కవిత అర్థం చేసుకుంది, ఓన్లీ కేటీఆర్ని మా నాన్న ప్రమోట్ చేస్తున్నాడేమో అనేది అర్థం చేసుకొని కోపంలో లెటర్ రాసుకుంది. ఫస్ట్ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది మనందరం చూసినాం, మేడే రోజు. సెకండ్ డేట్ రోజు లెటర్ రాసుకుంది. ఇంకా రిలీజ్ ఎప్పుడు చేసుకుందో, ఎప్పుడు అక్కడికి పంపించిందో, అసలు అక్కడికి రీచ్ అయిందో రీచ్ కాలేదో కూడా తెలియదు. అంటే లెటర్ ఎక్కడ లీక్ అయినట్టు? తనే లీక్ చేసింది అంటున్నారా, లేకపోతే ఎవరు లీక్ చేసింది ఎవరు అంటున్నారు? మరి కవిత మటుకు యుఎస్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు లీక్ చేసిండ్రు నేను రాసింది అని కవిత క్వశ్చన్ చేస్తుంది. ఒక వర్గం ఏమో అసలు లెటర్ రీచ్ అవ్వలేదు అంటుంది. ఓకే, మరి ఎవరు లీక్ చేసినట్టు ఇక్కడ? తనకిచ్చి తనే లీక్ చేసిందా? మరి తనే లీక్ చేసిండ్రా? మీడియా మీకే సోర్స్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు చెప్పండి మ్యామ్, అంటే తన మనస్తత్వం మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నిజంగానే ఫాదర్కి లెటర్ రాసిండ్రు. ముందేమో అసలు అది తన రైటింగే కాదేమో, తను కాదేమో అని ఇట్లా రకరకాల చర్చలు వచ్చినాయి మ్యామ్. తీరా చూస్తేనేమో లేదు నేనే రాసిన, మా ఫాదర్కి రాసిన, ఎవరు లీక్ చేసిండ్రు అని తను కోవట్లు అంటుంది, దయ్యాలు అంటున్నది, మా నాన్న దేవుడు అంటుంది. ఇక మీరు చెప్పాలి, దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు అనేది మీరు చెప్పాలి. ఇక నేను ఎప్పుడు దయ్యాలనే మాట ఇంతవరకు ఎన్నోసార్లు అక్కడ విమర్శించాల్సి వచ్చినా ఆ వర్డ్ యూజ్ చేయలేదు. ఓకే, కానీ కవితనే దయ్యాలు, ఓన్లీ మా నాన్న దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అంది. అంటే నాన్న తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ దయ్యాలే కదా, వాళ్ళ అమ్మ ఇంక్లూడ్, అమ్మతో కూడా. ఓకే. ఇప్పుడు మమ్మీ సపోర్ట్ కూడా లేదంటున్నారా కవితకి? నేను అనట్లేదు, తన మాటల వల్ల. తన మాట తనే చెప్పింది కదా, నా లెటర్ ఎట్లా లీక్ అయింది, మా నాన్న దేవుడు అంత దయ్యాలు చుట్టున్నారు అంది. అంటే ఇంక్లూడ్ వాళ్ళ అమ్మ కూడా కదా. అక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా నాన్న అని మెన్షన్ చేసింది, అవునా కాదా? అవును, అమ్మ అని ఎందుకు అనలేదు? అమ్మ నాన్న దేవుళ్ళు అనాల్సింది కదా. అంతే కదా. మరి అంటే మదర్ కూడా సహకరిస్తలేరా? అంటే కవిత గారికి అండగా లేరా? అంటే వాట్ యు వాంట్ టు సే మ్యామ్? నేను ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో నాకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పదవి ఇవ్వకుంటే బయటకు వచ్చి నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నా, నేను విమర్శిస్తున్నా అని
మీడియా కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు అనుకునేటట్టు వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు. కానీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. పదవులు అధికారం అనుభవించి 10 సంవత్సరాలు ప్రజల గురించి ఆలోచించకుండా పవర్ ఎంజాయ్ చేసి ఈరోజు మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు దయ్యాలంటున్నారు అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు అక్కడ ఒకటే పర్సన్ టార్గెట్ చేసేదాన్ని, శకుని అని. ఆ శకుని వల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది, ఇబ్బందులు అవుతున్నాము అని నేను ఎప్పుడు మెన్షన్ చేసేదాన్ని. కానీ సొంత కూతురు కన్న కూతురు కవితనే మా నాన్న దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అంది. ఇది దాంట్లో ఎంత పెద్ద అర్థం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ లేరు తనకి, తన అమ్మతో సహా కూడా తనకు సపోర్ట్ లేరు, అంతేనా? ఏం దీనికి సపోర్ట్ లేరు. సపోర్ట్ ఉంటేనే కదా నీకు ఓడిపోయినా ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా అడగాలనుకుంటే స్ట్రైట్గా అడగాలి. నీకు వాటాలు కావాలన్నా, ఇంకా పార్టీల ప్రమోషన్ కావాలన్నా డైరెక్ట్ కేసీఆర్ని కలిసి అడగవచ్చు. కేసీఆర్ గారు కలిసే పరిస్థితి లేకుంటే అన్న కేటీఆర్కి చెప్పుకోవచ్చు. అన్న కేటీఆర్ కాకుంటే బావ హరీష్ ఉన్నాడు చెప్పుకోవచ్చు. నిన్న రాయబారానికి వచ్చిన దూతలు ఆయన ఎవరు, దామోదర్ రావు గారు, గండ్రమోహన్ రావు గారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. వాళ్ళు వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ. అందులో గండ్రమోహన్ రావు అన్నట్టు ఆయన వెరీ క్లోజ్ టు కవిత, వాళ్ళ ద్వారా కూడా చెప్పుకోవచ్చు. నేను ఇది కావాలనుకుంటున్నా, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పవచ్చు. అందరూ ఎందుకు వాళ్ళ అమ్మకే చెప్పవచ్చు కదా. డైరెక్ట్ ఇంకా మమ్మీ దగ్గర కదా, మమ్మీకి చెప్తే అసలు పని అయిపోతుంది కదా. జనరల్లీ నాన్నకి ఏదైనా చెప్పాలంటే అమ్మకే చెప్తారు కదా. అది కాదు, తను అనుకున్నది కావాలన్నప్పుడు మొండి పట్టైనా అక్కడ నాన్నకి ఇష్టం లేకున్నా పదవులు తెచ్చుకుంది, టికెట్లు తెచ్చుకుంది, పదవులు తెచ్చుకుంది. 2014లో ఎంపీ టికెట్ తెచ్చుకుంది బలవంతంగానే. తర్వాత ఓడిపోయి ఎమ్మెల్సీ కూడా తెచ్చుకుంది. ఇష్టం లేదా కేసీఆర్ గారికి అది ఇవ్వడం? ఇష్టం లేకుండేనా? కేసీఆర్ గారికి ఇవ్వడం ఇష్టం లేక కదండి. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ పొలిటికల్గా రావడం ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు. ఆయన ప్రతిసారి బహిరంగ సభల్లో చెప్పారు కదా, నాకు రాజకీయ వారసులు లేరు అని చెప్పారు కదా. నేను మియా బీబీ అని చెప్పారు కదా. మీరు పాతయన్నీ చూడండి. అంటే ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ తోటి ఆయన ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయలేక వీళ్ళందరూ ఏం చేసినా చూస్తుండాల్సి వస్తుంది. నిజమా? నిజమా ఏంటి కనిపిస్తుంది కదా, లైవ్లో మనకి కనిపిస్తుంది కదా అండి. కేసీఆర్ గారు అంత వీకా? కేసీఆర్ వీక్ కాదండి, అక్కడ ప్రెషర్. ఇప్పుడు బయట వాళ్ళతోటి రాజకీయం చేయడం చాలా ఈజీ ఉంటుంది, ఇంటి వాళ్ళ ప్రెషర్ తట్టుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. బయట రాజకీయం చాలా అవలీలగా అవతల పార్టీ వాళ్ళను వాళ్ళ ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలు ఆయన దగ్గర ఉంటాయి. అంత స్టఫ్, సబ్జెక్టు, అంత సత్తా ఆయన దగ్గర ఉంది. కానీ ఇంటి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆయన మీద అంత ప్రెషర్ ఉంది, అంత ఇబ్బంది ఉంది ఆయనకు. ఓకే, సో పదవులు ఇవ్వడం ఇష్టం లేకపోయినా చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. మరి కేటీఆర్ గారిని కూడా పక్కకు పెట్టాలి కదా. ఓన్లీ కవిత గారికి ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది? అంటే ఫ్యామిలీలో ఎవరు ఉండద్దు అంటే కేటీఆర్ గారు వస్తారు, మళ్ళీ కవిత గారు కూడా వస్తారు కదా. ఎందుకు టార్గెట్ కవిత అయినరు? వై నాట్ కేటీఆర్? ఇక్కడ కవిత ఇది కేటీఆర్ ఉండొద్దు, హరీష్ ఉండొద్దు అనేది కాదండి పాయింట్. మీరు కూల్గా అర్థం చేసుకోండి. కవితకి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉంది కదా. పార్టీల కేటీఆర్ హరీష్తో పాటు తనకు కూడా కేసీఆర్ కూతురుగా, బాస్ కూతురుగా ఇంపార్టెన్స్ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అయిపోలేదు, పార్టీ ఇబ్బందుల్లో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళు ఉండట్లేదా కేటీఆర్ హరీష్? వాళ్ళతో పాటు తను కూడా ఉండాలి కదా. మరి ఏం కావాలి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నంటూ ఉండాలి కదా. అవును, ఏం కావాలి తనకి? మరి ఇంకేం కావాలి? మరి ఏం కావాలనో సామాజిక అంశాలతోటి బ్యాక్గ్రౌండ్ వేరే, ఫ్రంట్ ఫేస్ లెటర్. అదే బ్యాక్గ్రౌండ్ తను ఏం కావాలనుకుంటుంది మీరు చెప్పాలి. అంటే మీరు ఇన్నర్లీ మీరు ఉన్నారు కాబట్టి అందుకే మీ దగ్గరకు వచ్చిన మీరైతే కరెక్ట్గా చెప్తారు. అని తను ఏం కావాలో సీఎం అయింది అది తనొక్కదానికి లేదు, అందరికీ ఉంది. శకుని గారితో సహా అందరికీ ఉంది. అది ఓన్లీ వీళ్ళందరూ ఉండి ఓన్లీ కేసీఆరే మా అధినేత, మాకెవరికి పదవులు వద్దు, మేము పని చేస్తాం పార్టీలు అందరిలాగా అని అంటే పార్టీ బాగుంటుండే, అసలు ఓడిపోయే పరిస్థితి రాకపోతుండే.
ఓడిపోయినా కానీ ఇంకా అధికారంలో ఉన్నాము అని 10 ఏళ్ళు ఎంజాయ్ చేసారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాము అనుకొని ఇంకా ఆధిపత్య పోరాటం అక్కడ. పోనీ ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిండ్రా? కేసీఆర్ గారు అంత చాణక్యుడు అని అంటారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదా ఏంటి ఇట్లా వస్తుందని? ఏంటి ఇట్లా ఫ్యామిలీనే గొడవలు వస్తాయి, కవిత గారు ఇట్లా చేయబోతున్నారు అని అని ఎక్స్పెక్ట్ చేయలేదా? తన మనస్తత్వం తెలుసుగా. చేసిన మొన్నటి వరకు పవర్ ఉంది కాబట్టి వీళ్ళు బయట పడలేదు, వీళ్ళు చేస్తున్నారు అనేది ఆయనకు తెలియకేం లేదు. ఇప్పుడు అవతల పార్టీ నాయకులని వాళ్ళ ఎత్తులను చిత్తులు చేయగలిగే దురదృష్టి ఉన్న ఇతను వీళ్ళు ఇట్లా చేస్తారు అని అనుకుంటారు కదా. కాకపోతే అక్కడ సీఎం కాబట్టి అధికారం ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం బయటపడలేదు. ఓకే. మళ్ళీ థర్డ్ టైం కూడా అధికారం వస్తుంది అనుకున్నారు, కేసీఆర్ గారు కూడా అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు, రాలేదు. రాకపోయేసరికి ఇంకా ఇప్పుడు 10 ఏళ్ళ పదవులు అనుభవించిన అధికారం అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఆ అధికారం లేకపోయేసరికి ఆగమగమవుతున్నారు. ఇప్పుడు ఎవరికి పడరా అంటే కేటీఆర్కి కవిత గారు పడరు, హరీష్ రావు గారికి కేటీఆర్ పడరు, కవిత పడరు, ఆ తర్వాత మీరు అంటున్నటువంటి శకుని అంటే సంతోష్ గారే కదా, ఆయనకు వీళ్ళు ముగ్గురు పడరా? ఎవరికి పడరా? అసలు ఎవరైనా ఒక్కళ్ళైనా కలిసిమెలిసి ఉంటారా అక్కడ? ఆ నలుగురు ఎవరు పడరు. అంటే ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళదా? ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది. పార్టీ కోసం పార్టీ పుట్టించి పార్టీ కోసం కష్టంలో ఉన్నా లాభంలో ఉన్నా పార్టీ కోసం ఆలోచించట ఆయన పెద్ద ఆయన. ఆ తర్వాత ఇక వీళ్ళు ఎవరికి వాళ్ళు మా వర్గం, మా ఆరాటం, మా పోరాటం, మా ఆధిపత్యం ఇదే. రమ్మనంటే ఇప్పటికిప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఉంటే తెలంగాణ భవన్ వేదికగానో మరి ఇంకా ఎక్కడికి వస్తారో వాళ్ళు పెట్టిన అంబేద్కర్ కాడికే వచ్చి మరి చెప్పాలి. నలుగురు శకుని గారితో సహా కవిత, కేటీఆర్, హరీష్ వచ్చి కేసీఆర్ అధినాయకత్వంలో మేము పనిచేస్తాం, మాకేం పదవులు వద్దు, మేము పార్టీని బలోపేతానికి కృషి చేస్తాం, మాకు పదవులు అవసరం లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం అని వీళ్ళు ఒకే వేదిక మీద, వేదిక లేకపోయినా ఒకే అంబేద్కర్ ముందు నిలబడి వీళ్ళు చెప్పగలుగుతారా? అస్సలు కలిసే పరిస్థితే లేదంటారు. ఇక అంటే ముదిరిపోయిందా, లేకపోతే అసలు ఇక కలిసే ఆస్కారమే లేదా? పరిస్థితే ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు కదండి సౌమ్య గారు. ఇప్పుడు పార్టీలో ఎవరో కార్యకర్తను, ఎవరో అసంతృప్తి ఉన్న ఓ లీడరు లెటర్ రాసిండు కేసీఆర్కు అధినాయకునికి అంటే వేరు విషయం అది. అవునా కాదా? కూతురే రాస్తుందని ఎవరు అనుకోలేదండి. ఒకటి ఫస్ట్ హరీష్ రావు గారి మీదనే ఎప్పుడు ఉంటుండే, ఆయన పోతాడేమో, ఆయన ఏదో చేస్తాడేమో, ఇదే ఎక్కువ మనం చూసినాం. అదంతా ఎవరు క్రియేట్ చేసిండ్రండి? శకుని వాడు క్రియేట్ చేసిండు. వాని గేమ్ గెట్ ఆన్ అవ్వడానికి, వాడు సేఫ్ సైడ్ ఉండడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి ఎప్పుడు వాడు అట్లా క్రియేట్ చేస్తుండే కేటీఆర్కి, కవితకి. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయింది కదా. ఇప్పుడు ఏందండి, ఎప్పటి నుంచో వాడు అనుకున్నట్టు ఒక్కొక్కరిని డీవియేట్ చేసుకుంటూ వాడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు కదా. ఫస్ట్ నన్ను సైడ్ లైన్ చేసేసిండు, ఆ తర్వాత వాళ్ళతో ఉన్నట్టే వండుకుంటూ నటించుకుంటూ. వాడొక్కడు కాదు, వాని ఫ్యామిలీ ఉంది, వాళ్ళ శకుని కానీ మదర్ తోటి స్టార్ట్ అయింది అక్కడ. అంటే ఎట్లా ఏం చేస్తారు వాళ్ళ మదరు? కవిత వాళ్ళ మదర్కి సిస్టర్ కదా. అవును. ఆమె కరీంనగర్లో ఉంటుంది. శశికళ దగ్గర రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ ఆన్ చేస్తే ఇక్కడ శోభ మూవ్ అవుతుంది. అసలు శోభ గారి రోల్ అసలు ఏమీ లేదనుకుంటారు కదండి జనరల్లీ. మీరు అసలు ఏమంటారు, బ్లాస్టింగ్ అనమాట. మీరు తను అసలు ఏమీ ఉండదు, వెరీ కామ్ డౌన్, అసలు రాజకీయాలకి ఏం సంబంధం ఉండదు అని అందరికీ తెలుసు. మీరు చెప్తుంది చాలా డిఫరెంట్గా ఉంది. అది ఫ్యాక్ట్ సౌమ్య గారు, డిఫరెంట్ ఉండడం కాదు, ది ఫ్యాక్ట్. ఓకే. కన్న బిడ్డల శకుని సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ. ఓకే. ఆమె ట్రాప్లో శోభ ఉంటుంది, శోభమ్మ. ఓకే. అక్కడ వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ అట్లా రన్ అవుతుంటుంది. సరే మ్యామ్, ఇక్కడ ఏంటంటే కన్న బిడ్డల మీదనే కుట్రలు చేస్తారా ఎవరైనా? తల్లి డౌట్. తల్లి కన్నబిడ్డ మీద కుట్ర చేయడం కాదండి. అంటే ఇప్పుడు కొడుకుతో పాటు కూతురుకు ఇప్పుడు
ప్రజలకు నచ్చినా పార్టీలు నచ్చినా నచ్చకపోయినా అది అడిగింది చెయ్యు అన్నట్టు. శోభమ్మకు తెలియకుండానే అయిందా లెటరు? నువ్వు రాయి తర్వాత చూసుకుందాం ఏమవుతుందని. రాయి ఏమైతే చూసుకుందామని కాదు, కవిత జైలు నుంచి వచ్చాక శోభమ్మ ఒక దగ్గర వాళ్ళ సోర్స్తో నాకు తెలిసింది, ఒక మాట అందంట. ఏంటి అని, బీజేపీ వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే, పోతే ఏమైతుండే ఎవరి రాజకీయం వాళ్ళది అని. అచ్చా, ఓకే. కవిత గారు ఎవరితోటో అన్నప్పుడు కూతురుతోటి కూడా అని ఉంటుంది కదా, ఆ సపోర్టే కదా ఇంకా లెటర్ రాయడానికి. కానీ సొంత పార్టీని చంపుకొని అట్లా కన్న కూతురు వేరే దగ్గరికి పోతే అసలు ఎవరికైనా ఎట్లుంటుంది మ్యామ్? అంటే జనరల్లీ మరి ఎంత రిమోట్ ఎవరి చేతిలో ఉన్నా గింతగానం ఆడడం అయితే నేనైతే ఏడ చూడలేదు. అంటే కవిత గారు బీజేపీలకు పోయి ఉంటే అందరూ వాళ్ళు అంటారు కదా, కూతురే పోయింది అని అనరా, అంటారు కదా. ఎవరు అనుకుంటే మాకేంది, ఇక్కడ నా కొడుకు ఉండాలా, అక్కడ కూతురు ఉండాలి. ఎవరు ఏమనుకుంటే ప్రజలతో ఏం అవసరం ఆమెకు? ప్రజలతో పని లేదు కదా. ఇది మేము పుట్టించిన పార్టీ, మా పార్టీ అనేది అనుకుంటుంది. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, కష్టంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, నా పిల్లలు మాత్రం ఇద్దరు మంచిగా ఉండాలి ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా, అది ఆమె పాలసీ. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు? సరే దూతల్ని పంపించారు, ఫస్ట్ చర్చలు అయితే స్టార్ట్ అయినాయి, కానీ అదేం సఫలం కాలేదు అని అంటున్నారు. ఈమెమో బెట్టు దిగుతలేదు. నువ్వు దిగకు బిడ్డ అని చెప్పుకుంటారా ఏంది శోభమ్మ? అంతేనా? ఆమె చెప్పిందో చెప్పలేదో కానీ కవిత డిమాండ్స్కి, కవిత అనుకునే డిమాండ్స్కి ఆడ ఓకే కానట్టుంది. వెయిటింగ్లో పెట్టిండ్రు. సో వాళ్ళు ఎట్లా వెయిటింగ్లో పెట్టిండ్రు, నేను కూడా అట్లనే పెడతా అన్నట్టు నేను కేటీఆర్కి వచ్చిన నోటీస్కి ఒక ట్వీట్ పడేసింది. అవును, ఏం జరగనట్టు, అసలు ఏం కానట్టు, ఏదో సంథింగ్, అంతేనా? ఏం జరగనట్టు ఏం కానట్టు కాదు, జరిగిన చర్చల ప్రకారం తొందరపడకు మాట్లాడదాము అనేసరికి సరే నేను కూడా ఇంతవరకే ట్వీట్ల వరకే ఉంటా, డైరెక్ట్ మీకు వచ్చి కలిసి మాట్లాడేది లేదు, ట్వీట్లతోటి నేను ఇట్లా సరిపుచ్చుతా అని మళ్ళా ప్రజలను ఓకే మప్పి పెట్టడానికి. అంతే. ఓకే, కవిత గారి మనస్తత్వం ఏందండి? అంటే మొండి రకమా, ఏదైనా అనుకుంటే సాధిస్తుంది అనే టైప్సేనా? యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరం అదే టైప్ అండి. ఓకే, అందరం అదే టైపు. కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే ఏమైంది, నేను నాకు ఒక్కదానికి అన్నీ కావాలి, నాకే కావాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంటోళ్ళ మేట చేస్తే క్యాడర్కి ఏం మెసేజ్ పోతుంది, క్యాడర్ గందరగోళంలో పడుతుంది, పార్టీ ఉనికికే పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వకుండా ఇబ్బంది అవుద్ది అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే, ఇప్పుడు నాన్న ఉన్నారు లైవ్లో, నాన్న లేకలేరు కదా, నాన్న ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఎందుకు ఇంత తొందర? మరి కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఏంటి? తెగేదాకా లాగే పరిస్థితి వస్తుందని అనుకున్నారా? అంటే ఆయన కవిత జైలు నుంచి వచ్చాక చెప్పారంట, నీ పార్టీలో నీ పొజిషన్ నీకుంది, సైలెంట్గా ఉండు కొన్ని రోజులు, పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుందాము అంటే ఇంకా ఎక్కడైనా కబడిపోతానో ఏమో అని. ఓకే, అంటే తను చెప్పి అడిగినరు, అంటే రాగానే అడిగినరా? తను అందరూ ఏం మాట్లాడుతుండ్రంటే మేము 5 నెలలు జైలు ఉంటే కూడా పెద్ద గొప్పగా పట్టించుకోలే, నా నాన్న చూడ్డానికి కూడా కనీసం రాలేదు అనేది ఒకటి ఉండిపోయింది, 5 నెలలు నన్ను జైల్లో ఉంచిండ్రు అనేది కూడా ఒకటి ఉండిపోయింది అనేది ఒక టాక్ మ్యామ్. నిజంగా 5 నెలలు ఉండాల్సిన పరిస్థితి ఉండనా కవిత గారికి? ఎప్పుడో రావాల్సింది కదా. పెద్ద పెద్ద లాయర్లను పెట్టిండ్రు అన్నారు, వాదిస్తున్నారు అని అన్నారు, అయినా 5 నెలలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏడ్చుకుంటూ ఆమె కొంత చెప్పకనే చెప్పింది అనుకోండి. ఒక టైంలో ఒక అడ్వకేట్ను ఆ కేసుకు అపాయింట్ చేసుకుందామంటే 50 కోట్లు ఇస్తామన్నా ఆ కేసు డీల్ చేయడానికి అడ్వకేట్స్ ముందుకు రాలేదు. ఓకే, ఇంకా చాలా రోజులు ఉంది అని మీరు అంటున్నారు, 5 నెలలకే చాలా రోజులు అన్నారు.
అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల జైల్లో ఉండడం ఒక రోజున ఒక సంవత్సరంతో సమానం ఉంటుంది. కానీ తన కేసులో చాలా ఎర్లీ బెయిల్ వచ్చింది అది. ఓహో. ఇప్పుడు మనం కనిబల్ని చూసాం, అవును చాలామంది లీడర్స్ని చూసాం, అవును 1 year ఎబోనే ఎవరికి కూడా బెయిల్ రాలేదు. ఇక్కడ వీళ్ళు చాలా గట్టి ఎఫర్ట్స్ పెట్టి కేటీఆర్, హరీష్ వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్ద పెద్ద అడ్వకేట్స్ జడ్జిలను కలిసి వీళ్ళు బెయిల్ వచ్చే రకంగా సెట్ చేసిండ్రు. యా. కానీ మరి వెళ్ళింది ఎలాంటి కేసు? ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ గారు తిహార్ జైలుకు వెళ్ళి కవితను ఇప్పుడు కూతురు మంచిదైనా చెడ్డదైనా జైల్లో ఉన్నది అని అంటే ఏ తండ్రికైనా బాధే ఉంటుంది. తనకి ఏమని వెళ్ళి జైలుకి వెళ్ళి చూస్తారు చెప్పండి? అంటే కన్న తండ్రికి ఆయనతో కొట్టుకోదా? ఆడబిడ్డ జైల్లో ఉంటే కూడా అది కూడా అంటే దాన్ని కూడా నామోషిగా ఫీల్ అయిందా? దొరతనం ఆడ కూడా కనిపించిందా? ఇట్లా కూడా వచ్చినాయి అది కదా. నామోషి దొరతనం కాదు. అవతల వాళ్ళు ఎన్ని యాంగిల్స్ అయినా మాట్లాడవచ్చు, ఎన్ని యాంగిల్స్ అయినా అనుకోవచ్చు. ఫేస్ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే గవర్నమెంట్ పోయింది, ఈ రకరకాల నోటీసులు, రకరకాల ఇష్యూస్ మీద, వేరియస్ ఇష్యూస్ మీద నోటీస్ వస్తున్నాయి. ఈ ఈ కవిత జైలుకి వెళ్ళింది. మరి కేసీఆర్ అనుకోకుంటే, కేసీఆర్ పట్టించుకోకుంటే, కేటీఆర్కు హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళిండ్రు? కేసీఆర్ చెప్తేనే కదా వాళ్ళు వెళ్ళింది. అది అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి తెలియకుండా జరిగిందా మ్యామ్ స్కామ్? తెలియదండి, తెలియదు కదా. తెలియదు. ఓకే. అందుకేనా ఇప్పుడు కవిత గారిని గట్టిగా నువ్వు ఆగు, కొంచెం ఆగు, నువ్వు తొందరపడకు అని, పార్టీకి నష్టమైంది, నష్టం అవుతుంది కాబట్టి నువ్వు కామ్ డౌన్. మ్యామ్ అసలు కవిత గారి తెలంగాణ జాగృతి తరఫున ఆమె బతుకమ్మ పోతేనే ఓ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కదిలిపోతుండే. ఇట్లాంటిది అసలు ఎవరు లేరు, ఎవరు కనిపిస్తలేరు ఆమె ఎంట. అదేనా అంటే జస్ట్ కేసీఆర్ గారు ఆగండి అంటే అది ఎవరైనా అది కన్న కూతురు కానీ కన్న కొడుకు కానీ అంతేనా? అట్లే ఉంటుందా? ఆగండి చెప్తారు కదా అండి. మరి పరిస్థితుల ప్రకారమే లీడరు మూమెంట్ ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ దగ్గాలి, ఎక్కడ ఎక్కాలి అనేది కేసీఆర్ గారికి తెలుసు కదా. సో ఎప్పటి నుంచి అయితే జైలు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ పోరు ఉందనమాట. నాకు ఇది సరిపోదు, నాకేదో ఇవ్వాలి అని తను స్టార్ట్ చేసినట్టు లెక్క, అంతేనా? జైలుకు వెళ్ళక ముందు నుండేనండి. ఓహో. వెళ్ళక ముందు నుంచే, సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే అది జరుగుతుంది. గవర్నమెంట్ పోయాక కాదు, ఒక ముందు నుంచే జరుగుతుంది ఉంది. ఓకే. ఎందుకని అట్లా కవిత గారికి అంత నెగిటివ్ ఎందుకు వచ్చింది మ్యామ్? ఏ నెగిటివ్ అంటారు? అంటే తను ఓడిపోవడానికి రీజన్ ఏంటి? ఎంపీగా ఓడిపోవడానికి రీజన్ ఏంటి? లాస్ట్కి వస్తే ఎమ్మెల్సీగా అది కూడా ఏ హడావిడి, అసలు గెలిచినా కూడా గెలిచిండ్రు అన్నట్టుగానే అది కూడా ఏం హడావిడి చేయలేదు. ఎందుకట్లా? కవిత పిఎల్ కానీ, కవిత జాగృతిలో ఉన్న అందరూ కాదు, కొందరు ఆ టీంలో ఉన్న కొందరు వాళ్ళ వల్ల కవిత వాళ్ళని బ్లైండ్గా నమ్మింది. ఓకే. ఇప్పుడు ఎంతసేపు బయట వాళ్ళు కేసీఆర్కు ప్రజలతోటి యాక్సెసిబిలిటీ లేదు, లీడర్లకు లేదు అని అంటారు. అవును. అట్లాగే కవితకు కూడా వాళ్ళ జాగృతిలో, తెలంగాణ వైడ్గా జాగృతి ఉంది కదా, జాగృతి మెంబర్స్కి డైరెక్ట్ కవిత ఫోన్ మాట్లాడడానికి ఉండదు, కవిత ఇంటికి వెళ్తే కలుసుకోవడానికి ఉండదు. నిజామాబాద్ పిఎల్ కానీ, హైదరాబాద్ పిఎల్ కానీ వాళ్ళు ఓకే అనుకుంటేనే కవితకు ఫోన్ పోతుంది. వాళ్ళకు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అవసరానికో, ఇన్విటేషన్ ఇవ్వడానికో, లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికో, జాగృతి వాళ్ళే కానివ్వండి, కమ్యూనిటీ వాళ్ళే కానివ్వండి, బంధువులే కానివ్వండి, ఎవరు ఈ పిఏలకు ఫోన్ చేస్తే 4-5 కోట్ల డీల్ అయితేనే ఫోన్ కల్పిస్తాం. ఈ రకంగా అన్నాక ఎట్లుంటుంది చెప్పండి? ఓకే. ఓన్లీ పైసా ఉంటేనే మాట్లాడు, లేకపోతే అసలు లేదుగా, అంతేనా? అంటే ఆ టైపే ఇక మూటకే మాట. బాబోయ్. నిజామాబాద్ పిఎల్ అంతే, హైదరాబాద్ పిఎల్ అంతే. ఓకే. మా విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్స్ అయితేనే, మ్యారేజ్ ఏదో ఉంటే కూడా ఫస్ట్ కజిన్స్ కానివ్వండి, మా ఫాదర్ కజిన్స్ పిల్లలు కానీ
ఎవరు వచ్చినా కవిత గేటు లోపలికి కూడా పోనీయరు పిఎల్. వచ్చిన వాళ్ళని ఫస్ట్ కిందికి మీదకి చూసి ఏ కార్లో వచ్చిందని చూసి అప్పుడు అడిగి మేము ఇస్తాంలేండి మేడంకు అని. ఓన్ కజిన్స్ వస్తే కూడా పైకి వెళ్ళడానికి ఉండదు. అమ్మో, ఆ రకంగా ఉంటే ఎట్లయితుంది, ఎట్లా గెలుస్తుంది చెప్పండి. సో గ్రౌండ్లో అది వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మీరు చెప్తున్న ఏవైతున్నదో అది కనిపించింది గ్రౌండ్లో, అందుకనే కదా. అయినా సరే పాపం కేసీఆర్ గారు ట్రై చేసిరు కదా గెలిపియనీకి. అందరినీ పోయి కలిసిరు, చలో ఈసారికి గెలిపియండి ఏదో సంథింగ్. అయినా ఆయన స్థాయికి ఆయన ఒక మెట్టు దిగైనా తనతో పాటు తెలుగుదేశంలో పనిచేసిన తన స్నేహితుడు మండవ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి కూడా ఓడిపోతే బాగుండదు, కూతురు కంటే ఎక్కువ ఇట పార్టీ పరువు పోతుంది అని ఆయన దగ్గరికి వెళ్తే పాపం ఆయన కూడా కవిత గెలవడానికి చాలా కష్టపడ్డారు. అవును. కానీ ఆల్రెడీ అప్పటికే ఎంత నష్టం జరగాలనో అంత నష్టము, అంత అసంతృప్తి. నిజామాబాద్ ఓన్లీ ఒక టౌన్ అని కాదు, టోటల్ నిజామాబాద్ డిస్టిక్లో అసంతృప్తి అయిపోయింది కవిత మీద. అంటే తనే ఒక సీఎం లాగా వ్యవహరించింది అనేది కూడా ఒక టాక్ వచ్చింది మ్యామ్, నిజం చెప్పాలంటే కూడా. అవును. అంటే తండ్రి గారు ఒక పవర్ సెంటర్ అయితే మళ్ళీ తిను కూడా ఒక పవర్ సెంటర్ లాగా వ్యవహరించిండ్రు అనేది కూడా ఒక టాక్ వచ్చింది మ్యామ్. అదంతా కూడా మరి కేసీఆర్ గారికి కూడా తెలుసు కదా, ఎందుకని అప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేయనీకి అంటే ప్రయత్నం చేయగలేదా అనేది ఒక. కొన్ని తెలిసినాయి ఆయనకు కవిత విషయంలో, కొన్ని తెలియలేదు. తెలిసినవి చాలా మటుకు ఆయన కంట్రోల్ చేసిండ్రు, మేనేజ్ చేసిండ్రు. ఆయన ఇక్కడ ఉండి కూడా కవితకు మొబైల్కి ఫోన్ చేసి నువ్వు ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేయి, నువ్వు ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చేసేయాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఒక నజర్ అయితే ఉండే, బిడ్డ మీద ఒక నజర్ అయితే ఉండే. ఓకే. సో తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ బేర్ చేస్తూ ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ని, మీరు ఒక జర్నలిస్ట్, మనమే యాక్చువల్గా బిజీగా ఉంటాం. ఒక సీఎం ఎంత బిజీగా ఉంటారండి యాక్చువల్గా. అవును. అట్లాంటి ఆయనకు ఇక ఇంటర్నల్ ఫ్యామిలీ బయట చూసుకోవడానికి సరిపోదు. ఇంటర్నల్ ఫ్యామిలీది నిమిషం వాచ్ చేయలేడు కదా. దానితో పాటు ఇక్కడ ఒక శకుని ఉన్నాడు కదా, మొత్తం వాడు ఏం రీచ్ అవ్వనియకపోయేది కదా కేసీఆర్ గారికి. ఉన్న మెయిన్ ప్రాబ్లమే వాడు అక్కడ. బిడ్డల కంటే ఎక్కువ ఆయనని ఎట్లా నమ్మిండు మ్యామ్, నాకు అర్థం కాదు. వాడు ఎప్పుడు ఉంటాడు కదండి, డే అండ్ నైట్. ఈ మొత్తం కవిత ఇంట్లో ఉంటుంది, హరీష్ ఇంట్లో ఉంటాడు, కేటీఆర్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ప్రగతి భవన్లోనే ఉంటాడు. కానీ ఆయనకు 2-3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ బిజీలో కేటీఆర్ ఉంటాడు. వీడి పరే అది కదా, చెప్పులు తుడుచుడు, మందు బిల్లలు ఇచ్చుడు. నిజంగా మాట వరుసకు అట్లా అంటారేమో, రాజకీయ విమర్శనేమో అనుకున్నాను. నిజంగా అవి చూసిరా మ్యామ్ అట్లా అంటే నిజంగా అది జరుగుతుందా? చెప్పులు దూడ్చుడు, టాబ్లెట్ ఇచ్చుడు అంటే ఒక చెప్పులు దూడ్చుడు కూడానా? తూడుస్తాడు, అవసరమైతే చెప్పులు కూడా నాకుతాడు. నాకమంటే వాడు అనుకున్నది కావాలనుకున్నప్పుడు చెప్పులు నాకడానికి కూడా రెడీగా ఉంటాడు. అంత చెండాలుడు. మ్యామ్ ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు తెలుసు కదా మ్యామ్, అది ఎంత పెద్ద చర్చ. అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఇన్సిడెంట్ గుర్తొస్తే అంటే కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందా ఏంటి? అయ్యి ఉండొచ్చు, అది కూడా కవిత కోపానికి ఒక రీజన్ అయ్యి ఉంటుంది. ఓకే. ఎందుకంటే సెల్ ఫోన్ నుంచి కాదు, నువ్వు ల్యాండ్ నుంచి. నేనేం మీరే నాకంటే ముందు మీరే చెప్పారు అక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదా అని. నిజంగా కూడా ఎవరి మీద ఎవరికి అక్కడ నమ్మకం లేదు. అంతా ఒక మూవీలో నటించినట్టు నటించుకుంటారు అంతే. అలాంటప్పుడు ఎవరి మీద ఒకరు ట్యాపింగ్ ఎందుకు పెట్టుకోరండి? ఎవరికి తెలియకుండా వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేసారు అంతే కదా మ్యామ్. ఫ్యామిలీ మెంబర్సే ట్యాపింగ్ చేసారు, చేసుకుని ఉంటారు. కొన్ని అయితే మనకు తెలుస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, వీళ్ళ మీద వచ్చింది వాళ్ళ మీద వచ్చింది అని. స్పైలను పెట్టుకుంటారు, ట్యాపింగ్ కాకుండా ట్యాపింగ్ను కూడా నమ్ముకోకుండా స్పైలను కూడా పెట్టుకున్నారు. ఓకే. ఆ శకుని పని అదే. హరీష్ మీద స్పై, కేటీఆర్ మీద స్పై, కవిత మీద స్పై. ఎటు పోతున్నారు, ప్రైవేట్ ఫంక్షన్కి పోయినా, పార్టీ ఫంక్షన్స్కి పోయినా, ఎక్కడ పోయినా ఇమీడియట్ కార్ నెంబర్లతో సహా ఏ మనిషి పోయిండు, ఏమైండు, ఎన్ని సెకండ్లు ఉన్నాడు, ఎన్ని గంటలు ఉన్నాడు అనేది ఇమీడియట్గా డైరీలు రాసుకొని కేసీఆర్ గారి మొత్తం ఇంటికి చెప్పడం.
అట్లా ఉద్యమకారులు మంచి మంచి మేధావులు ఎంతమంది కేసీఆర్ గారికి దూరం అయినరు, ఎంతమంది కేసీఆర్ గారిని కలవలేకపోయినరు, అసలు ఎంతమంది ఎవరిని ఉద్యమ నాయకులు, ఎంతమంది అమరులైన కుటుంబాలు గద్దర్ గారు లాంటివి కలవకపోయినరు. నడి రోడ్డు మీద కూర్చుంటే అపాయింట్మెంట్ మీలాంటి ఇవ్వలేదు. ఏ మీడియా చూస్తుందో, ఏ ప్రజలు చూస్తుందో గద్దర్ గారిని గుర్తుపట్టని వాళ్ళు ఉంటారు ఆ దునియాలో ఎవరన్నా. గల్లాంటి ఆయన రోడ్డు మీద కూర్చుంటే ఎవరైనా చూస్తే పరువు పోతుంది అని కూడా అనుకోకుండా ఆయన లోపలికి అలౌ చేయలేదు.